الحمد لله رب العالمين والصلاة والسلام على سيد المرسلين نبينا محمد وعلى آله وصحبه أجمعين أما بعد أعوذ بالله السميع العليم من الشيطان الرجيم إن الذين يحبون أن تشيع الفاحشة في الذين آمنوا لهم عذاب أليم في الدنيا والآخرة والله يعلم وأنتم لا تعلمون సోదర మహాశయులారా 2016 ఫిబ్రవరి నెల యొక్క 7వ తారీఖు ఈరోజు వచ్చే ఆదివారం వరకు ప్రపంచంలో మహా అపరాధాలు, ఎన్నో రకాల పాపాలు, అశ్లీలత, ఇంకా ఎన్నో రకాల చెడులు విచ్చలవిడిగా జరగనున్నాయి. అంటే ప్రతి సంవత్సరం 14 ఫిబ్రవరి 14th ఫిబ్రవరి ఆ దినాన్ని వెలంటైన్ డే అని గాని, అరబీలో ఈదుల్ హుబ్ అని, ఉర్దూలో యోమే ఆషికా అని, మరియు సామాన్యంగా తెలుగులో పేపర్లలో ఎక్కువ శాతం వేలంటైన్ డేతో పాటు ప్రేమికుల రోజు అని మనం చూస్తూ వింటూ వస్తున్నాము. అయితే మహాశయులారా, ఈ వేలంటైన్ డే దీని యొక్క వాస్తవికత ఏమిటి? ముస్లిం సమాజంలో ఉన్నవారు ప్రత్యేకంగా మరియు సామాన్యంగా ఏ మనిషి అయినా ఈ రోజుల్లో ప్రేమికుల రోజు అనే పేరుతో జరుగుతున్న సంబరాలు అని దానికి పేరు పెట్టండి, ఉత్సవం అని పేరు పెట్టండి, లేక ఇంకా ఏ పేరు పెట్టుకున్నా గాని అందులో పాల్గొనడం, లేదా తమ సంతానం మగపిల్లలైనా ఆడపిల్లలైనా వారికి అనుమతి ఇవ్వడం అందులో పాల్గొనడానికి ఇది మనకు ఎంతవరకు సమంజసం? దీని గురించి కొన్ని నిజాలు, కొన్ని సత్యాలు మనం వినే ప్రయత్నం చేస్తాము. అయితే ఈ విషయంలో నేను నా యొక్క ఈరోజు టాపిక్ను, శీర్షికను కొన్ని భాగాల్లో విభజించాను. ముందు మనం ఈ వేలంటైన్ డే దీని యొక్క చారిత్రక వాస్తవికత ఏమిటి దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఆ పేరు మీద ఈ రోజుల్లో జరుగుతున్నదేమిటి అది రెండో భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మూడో భాగంలో ప్రేమ యొక్క వాస్తవికత ఏమిటి, నాలుగో భాగంలో ప్రేమ అనే పేరు మీద ఈ రోజుల్లో మన యువకులు యువతులు ఎలాంటి పాపాలకు ఘోరమైన వారు తమ వేడి రక్తంలో భవిష్యత్తు గురించి ఏమాత్రం దూరపు ఆలోచన లేకుండా ఏ కార్యాలైతే చేయబోతున్నారో అందులో ఉన్నటువంటి నష్టాలేమిటో కొన్ని వారికి మనం తెలియజేద్దాము. అలాంటి వాటితో మనం దూరం ఉండడానికి ఏ సాధనాలు అవసరము అవి కూడా మనం కొంచెం చర్చించుకునే ప్రయత్నం చేస్తాము. కానీ సోదరులారా, గంటన్నర 2 గంటల వరకు మనం మాట్లాడుకుంటూ పోయినా ఈ టాపిక్ సమాప్తం కాదు. కానీ సాధ్యమైనంత వరకు 30 నుండి 40 నిమిషాల లోపుగా ఈ విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాము. సోదరులారా, ఈ వేలంటైన్ డే అన్నది ఎక్కడి నుండి వచ్చింది, ఎప్పటి నుండి వచ్చింది అనే చరిత్ర పుటల్లోకి వెళ్ళి తెలుసుకుంటే చాలా భిన్నమైన విషయాలు మనకు కానవస్తున్నాయి. దానికి 1 కాదు, 2 కాదు, 3 కాదు, మరికొందరు 4 కంటే ఎక్కువ కారణాలు కూడా దాని గురించి చెప్పి ఉన్నారు. వాటన్నిటినీ సమకూర్చిన తర్వాత అందులో నుండి నేను తీసినటువంటి ఒక రిజల్ట్ ఏమిటంటే, రోమన్లు చాలా పాత కాలంలో, అంటే ఇంచుమించు 2000 సంవత్సరాలకు ముందు కూడా, అప్పటి నుండి వారు
విగ్రహారాధకులు వారు చలికాలం సమాప్తమవడానికి వచ్చి అక్కడి నుండి మరో కాలం మొదలయ్యే ఈ సందర్భంలో రెండు రకాల లేక రెండు ఉద్దేశాలతో పండుగ అని ఉత్సవం అని వారు కొన్ని సంబరాలు జరుపుకునేవారు. ఈ 14 ఫిబ్రవరి తర్వాత నుండి మంచి పంటలు పండుతాయని, ఆ పంటలు పండించే విషయంలో వారు ఒక ఆనాటి కాలంలో ఏదో ఒక దేవీ దేవతను వారు పూజించేవారు. అయితే ఇది వారికి ఆ దేవతల పట్ల ప్రేమ ఉండి, ఆ ప్రేమలో ఆ దేవత కారణంగా మంచి పంటలు ఈ రోజుల్లో పండడం మొదలవుతాయి అనే ఉద్దేశంతో ఇది జరుపుకునేవారు. ఇంకా మరికొన్ని కారణాలు ఏదైతే చెప్పారో దాన్ని బట్టి రోమన్ రాజు, అక్కడి రాజు తమ సైన్యంలో ఉన్న సైనికులకు వివాహం చేసుకోవడం నిషిద్ధపరిచాడు. కానీ అప్పటి కాలంలో అతని దేశంలో ఉన్నటువంటి ఒక క్రైస్తవ ఫాదర్ సెయింట్ వేలెంటైన్ అని, అతడు రహస్యంగా కొందరి పెళ్లిళ్ళు చేస్తూ ఉండేవాడు. అయితే మరికొందరు ఇక్కడ మరో కారణం కూడా చెప్పారు. ఈ వేలెంటైన్ అనే ఫాదర్ ప్రచారం చేస్తూ ఉండేవాడు, ధర్మ ప్రచారం, ఆనాటి ప్రకారంగా క్రైస్తవ ధర్మ ప్రచారం. ఆ రాజుకు ఇష్టం లేక అతడు ఆ వేలెంటైన్ని జైల్లో వేశాడు. అయితే ఏ కారణంతో జైల్లో పోయినా కానీ, జైల్లో వెళ్ళిన తర్వాత అక్కడ జైలర్ ఉంటాడు కదా, ఆ జైలర్ యొక్క కూతురితో అతనికి ప్రేమ కలిగింది. చివరికి అతని ద్వారా ఆమె కుటుంబానికి సంబంధించిన ఎంతో మంది క్రైస్తవ ధర్మంలోకి వచ్చారు. ఈ విషయం రాజుకు తెలిసింది. క్రీస్తు శకం 2069 అని కొందరు, 269 అని కొందరు, 270 అని మరికొందరు. అయితే 14 ఫిబ్రవరి 269 లేదా 70 నాడు అతనికి ఉరిశిక్ష వేశారు. ఆ ఉరిశిక్ష వేసే ముందు తాను అంటే వేలెంటైన్ తన యొక్క ప్రేమను చాటి చెబుతూ ఒక లెటర్ తన యొక్క ప్రేమికురాలికి రాశాడు. ఈ విధంగా చారిత్రకంగా ఎన్నో కారణాలు దీని గురించి చెప్పుకుంటారు. కానీ ఆ కారణాల లోతులోకి మనం ఎంత వెళ్ళినా కానీ ప్రస్తుతం జరుగుతున్నదేమిటి, దానివల్ల నష్టాలేమిటి, వాటిని గమనించడం ఎక్కువ అవసరం గనక నేను ఇంకా కొన్ని కారణాలు కొందరు చరిత్రకారులు ఏదైతే చెప్పారో వాటన్నిటిని నేను ఇప్పుడు చెప్పదలుచుకోలేదు. టైం అందులో మనకు వృధా అయిపోతుంది. సంక్షిప్తంగా మనకు 2 కారణాలు ఆ చరిత్రలో కనబడుతున్నాయి. ఒకటి, వారు ఆధ్యాత్మిక ప్రేమతో, కొందరి దేవతల ప్రేమతో ఈ ఫిబ్రవరి నెలలో కొన్ని పూజలు చేసుకునేవారు. కానీ తర్వాత క్రైస్తవ ధర్మ ప్రచారంలో కొన్ని సంఘటనలు ఏమో జరిగాయి. వేలెంటైన్ అనే ఒక ఫాదర్, అతని పేరు ముందుకు వచ్చింది. అందులో కూడా ఒక ప్రేమ కథ అనేది ఉంది. తర్వాత కాలంలో అంటే ఈనాటికి ఒక 200-250 సంవత్సరాల క్రితం 1700 శతాబ్దంలో ఆ వేలెంటైన్ అనే
పేరు మీద యూరప్ దేశాల్లో ఒకరికి ఒకరు యువకులు యువతులు ప్రేమ కార్డులు పంచుకోవడం, గులాబీ పువ్వులు వారికి బహుమానంగా ఇవ్వడం, ఇలాంటి ఒక ఉత్సవంగా జరుపుకోవడం మొదలుపెట్టారు. ఆ మధ్యలో ఈ వెలంటైన్ డే అనే పేరుతో అశ్లీలత పెరిగిపోతుంది అని కేథోలిక్ చర్చ్కు సంబంధించిన పెద్దలు దీన్ని ఖండించారు. ఇది చేయకూడదు అని వారు ఎన్నో వార్నింగ్లు కూడా ఇచ్చారు. మరియు అదంతా చేసినప్పటికీ ప్రస్తుతం పరిస్థితి ఎక్కడి వరకు వచ్చిందంటే ఇది కేవలం యూరప్లోనే కాదు, కేవలం క్రైస్తవుల్లోనే కాదు, ఇది ప్రపంచవ్యాప్తంగా ఇది సర్వసామాన్యం అవుతూ ఉన్నది. మరి ఇందులో చాలా బాధాకరమైన విషయం ఏంటంటే తమకు తాము ముస్లింలం అని అనుకునే ప్రత్యేకంగా యువకులు యువతులు మరియు ముస్లిం సమాజానికి సంబంధించిన కొందరు ఇందులో అడుగు పెట్టడం, దీనిని ఒక ప్రేమ రోజుగా భావించి ఇందులో వారు చేసే లాంటి కొన్ని పనులు చేయడం. అయితే సోదరులారా, ఇందులో జరిగేదేమిటి? సామాన్యంగా ఇందులో కార్డులు పంచిపెట్టుకుంటారు, ప్రత్యేకంగా అవి కూడా రెడ్ కలర్లో, లేదా కనీసం అందులో ఎర్రపు అక్షరాలతో రాసి ఉన్న ప్రేమ చిహ్న విషయాలు ఉంటాయి, మరియు గులాబీ పువ్వు. ఈ విధంగా కొన్ని కార్యాలు వారు చేసుకుంటారు. ఈ రోజుల్లో అంతకంటే మరీ ఘోరంగా ప్రేమికుల రోజు అని, వెలంటైన్ డే అని యువకులు యువతులు బయటికి వెళ్తారు, పార్కులలోకి వెళ్తారు, కొందరు క్లబ్లు రిజర్వేషన్ చేసుకుంటారు, మరికొందరు మరికొన్ని ఫంక్షన్ హాల్స్ బుక్ చేసుకుంటారు. ఇక అక్కడ జరిగే అశ్లీలత, చెడు అన్నది అన్ని హద్దులకు మీరి ఉంటుంది. చాలా మితిమీరిన కార్యాలు కూడా అక్కడ జరుగుతూ ఉంటాయి. రండి, ఇస్లాం ధర్మ ప్రకారంగా చూసుకున్నా లేదా ఒక మానవత దృష్ట్యా మనం దీనిపై గమనించిన ఒక బుద్ధిగల వ్యక్తి ఎంత మాత్రం ఇలాంటి అశ్లీల కార్యంలో, అశ్లీలతతో కూడి ఉన్న కార్యంలో పాల్గొనడం సహించడు, ఇష్టపడడు. ఇందులో పాల్గొనడం వల్ల మనకి ఏ నష్టాలు జరుగుతాయి అనేది నేను మీకు చెప్పే ముందు, వివరించే ముందు, శైతాన్ అనేవాడు ఎవడు మనతోని ఎలాంటి కార్యాలు చేయించాలని అతడు చాలా పాతకాలం నుండి వాగ్దానం చేసి ఉన్నాడు. ఆ యొక్క సత్యాన్ని మీరు ఖురాన్ ద్వారా వినే అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మనందరి మానవుల ఆది మానవుడైన ఆదం అలైహిస్సలాం, ఆయన్ని స్వయంగా అల్లాహ్ పుట్టించాడు కదా, మరియు స్వయంగా అల్లాహుతాలా ఆయన్ని పుట్టించి స్వర్గంలో ఉంచాడు. మరియు అక్కడ అదే స్వర్గంలో ఆయన యొక్క భార్యను కూడా అల్లాహుతాలా పుట్టించాడు. మరియు అక్కడ వారి ఇద్దరిని ఉంచి ఒక చిన్న పరీక్ష పెట్టాడు. మీరు ఈ స్వర్గంలో ఎక్కడ ఏమి తిన్నా, ఎక్కడ ఎలా ఉన్నా పర్వాలేదు, కానీ ఆ చెట్టుకు సమీపానికి వెళ్ళకూడదు. కానీ శైతాన్ వాడు ఏం చేశాడు? మోసం చేశాడా? ఎలా మోసం చేశాడు? దాని వివరణలోకి పోతే సమయం సరిపోదు మనకు. సంక్షిప్తంగా శైతాన్ అక్కడ ఎలాంటి పాత్ర వహించాడనే విషయాన్ని గమనించండి. ముందు ఆదం అలైహిస్సలాం, హవ్వా అలైహిస్సలాం వద్దకు శైతాన్ రూపంలో రాలేదు. ఎలా వచ్చాడు? ఏదో చాలా మంచి మనిషి, వారి మేలు గురించి ఏదో ఒక మంచి విషయం చెప్తున్నాడు అన్నట్లుగా వచ్చాడు. అంటే రూపు మార్చి వచ్చాడు. రెండవ విషయం, అందులో శైతాన్ పాత్ర ప్రమాణాలు చేశాడు.
ప్రమాణాలు చేశాడు. మూడవది భ్రమ పెట్టాడు. ఎందులోనైతే దేని వల్లనైతే నీకు నష్టం చేకూరుతుంది అని అల్లాహ్ తెలిపాడో ఆ విషయాన్ని మరిచిపోయే విధంగా నీవు ఈ చెట్టు దగ్గరికి వెళ్ళి దాని రుచి చూసి దాన్ని నీవు తినేది ఉంటే నీవు దైవదూతమైపోతావు, నీకు శాశ్వతమైన జీవితం ఇక్కడ లభిస్తుంది. మోసపు మాటలు. అర్థమవుతుందా? ఈ విషయాన్ని అల్లాహ్ తాలా సూరా ఆరాఫ్ లో ప్రస్తావించిన తర్వాత ఏమంటున్నాడు అల్లాహ్ తాలా? యా బనీ ఆదమ లా యఫ్తినన్నకుము షైతాను కమా అఖ్రజ అబవైకుమ్ మినల్ జన్న. ఓ మానవులారా, ఓ ఆదం యొక్క సంతతి. ఇక్కడ విషయం గమనించండి. ఇక్కడ ఇప్పుడు చెప్పేవాడు నసీర్ ఒక ముస్లిం వ్యక్తి అని మీరు గ్రహించకండి, మీరు ఆలోచించకండి. లేదా ఈ బోధనలు కేవలం ముస్లింలకు అని కూడా మీరు అనుకోకండి. అల్లా ఇస్తున్న సందేశం ఖురాన్లో ఏంటి గమనించండి. యా బనీ ఆదం, ఓ ఆదం సంతానమా. ఓ ముస్లింలారా అంటున్నాడు అల్లాహ్ తాలా? లేదు. ఓ సౌదీ వాళ్ళు అని అంటున్నాడా? సర్వ మానవాళిని ఉద్దేశించి అల్లాహ్ తాలా ఏమంటున్నాడు? సర్వ సృష్టికర్త ఏమంటున్నాడు? యా బనీ ఆదమ, ఓ ఆదం సంతానమా, లా యఫ్తినన్నకుము షైతాన్. శైతాన్ మిమ్మల్ని ఏ ఉపద్రవంలో, ఏ ఫిత్నాలో పడవేయకూడదు. కమా అఖ్రజ అబవైకుమ్ మినల్ జన్న, ఎలాగైతే మీ తల్లిదండ్రి అయిన ఆదం హవ్వాను స్వర్గం నుండి అతను బయటికి రప్పించాడు. ఆ తర్వాత మరి ఆ ఆయత లేక అందులోనే ఏముంది? శైతాన్ ఆ కుట్ర ఎందుకు పన్నాడు? అలాంటి పాత్ర వహించి మోసం చేసి ప్రమాణాలు చేసి రూపు మార్చి వచ్చి ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడాడు? లియన్జియా అన్హుమా లిబాసహుమా లియురియహుమా సౌఆతిహిమా. వారి యొక్క స్వర్గపు దుస్తులు వారిపై ఏవైతే ఉండేనో వాటిని తీసేసి వారిని నగ్నంగా చేసేసి వారు పరస్పరం ఒకరు దాచుకునే అటువంటి మర్మ అవయవాలు మరొకరి ముందు చెరచడం ఆ చెడు ఉద్దేశం వానిది. అంటే ఏం తెలిసింది? మనిషిని అతని యొక్క మర్మ అవయవాలు భద్రంగా ఉండకుండా, ఒకరి దృష్టి పడకుండా ఏదైతే మనం కాపాడుకోవాలో అలా కాకుండా విచ్చలవిడిగా అశ్లీలత, నగ్నత్వం ఇలాంటివి బయటపడాలి. మనిషి అన్ని రకాల లజ్జ, బిడియం, అన్ని రకాల హయాకు దూరమైపోవాలి. శీలాన్ని, మానాన్ని కోల్పోవాలి మానవుడు. ఇది ఎవరి పన్నాగం? శైతాన్. అలాంటి శైతాన్ నుండి అల్లాహ్ మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఇక ఈ ప్రేమికుల రోజు 14th ఫిబ్రవరి, 14 ఫిబ్రవరిలో జరిగే వ్యాలంటైన్ డే, అందులో ఏం జరుగుతుంది? ఇదే జరుగుతుంది. ఇందులో జరిగే ఏ కార్యాలు వాళ్ళు చేస్తున్నారో వాటిని మనం కొంచెం పరిశీలిస్తే ధర్మపరంగా చూసినా ప్రాపంచిక పరంగా చూసినా అందులో చెడు ఉంది. కానీ యవ్వనంలో బుద్ధి జ్ఞానాలు అంతా ఎదిగి ఉండవు గనక, దూరపు ఆలోచన తక్కువ ఉంటుంది గనక, ముందే దైవ భయభీతి నుండి మనసు ఖాళీ అయిపోతుంది గనక శైతాన్ వారికి కొన్ని రకాల మోసపు మాటలతో భ్రమ పెట్టి అందులో ఎన్నో రకాల మంచితనాన్ని వారికి చూపిస్తాడు. ఉదాహరణకు ఈ రోజుల్లో ఏమనుకుంటారు? ఇది ఈనాటి కాలం యొక్క ఫ్యాషన్, నేను హయ్యర్ చదువుతున్నాను, నేను అందరితో పాల్గొనడం చాలా ముఖ్యం. మరికొందరు ఏమంటారో తెలుసా? ఈనాటి కాలంలో అమ్మాయిల మీద భరోసా ఏమీ లేకుండా అయిపోయింది. అందుగురించి
ఎవరితో మనం పెళ్లి చేసుకోబోతున్నామో వారిని ముందే చూసుకుంటూ ఉండడం, ముందు నుండే కలిసి ఉండడం, వారు వేరే దిక్కు వెళ్లకుండా వేరే ఎవరి ప్రేమలో పడకుండా ఉండడం, అంటే వేరే ఎవరి ప్రేమలో పడకుండా ఉండడానికి మన ప్రేమ మనలో చిక్కించాలా? కానీ ఇట్లాంటి మోసపు ఆలోచనలు శైతాన్ వారి మదిలలో వేస్తూ ఉంటాడు. దీనివల్ల వారిలో ఎన్నో రకాల చెడు, మొట్టమొదటిసారిగా దైవ భయభీతి, ధర్మ పాలన అనేది వారిలో నశించిపోతుంది. ఇంకా వారిలో హయా, సిగ్గు, లజ్జ అనేది నశించిపోతూ ఉంటుంది. ఇంకా బంధుత్వాలు పెంచుతున్నామన్న ఒక భ్రమలో ఉంటారు, కానీ అతి ముఖ్యమైన బంధుత్వాలను పెంచుతూ ఉంటారు. సామాన్యంగా యువకులు ఈ రోజుల్లో ఏ ప్రేమలో పడతారో, సామాన్యంగా అమ్మాయిలు ఇంట్లో ఎక్కువ చెప్పుకోకపోయినా యువకులు తండ్రితో కాకుండా తల్లితో, తల్లితో కాకుండా ఇంట్లో ఏదైనా పెద్ద అక్క ఉండేది ఉంటే వారితో సైలెంట్గా, ఎంతో గోప్యంగా, రహస్యంగా నేను ఫలానా అమ్మాయిని ప్రేమిస్తున్నాను, ఆమెలో ఇన్ని రకాల మంచితనాలు ఉన్నాయి, ఆమె యొక్క గుణం ఇలా ఉంది, ఆమె ఇది, రేపటి రోజు వచ్చి తల్లికి సాయం చేస్తుంది, మన ఇంట్లో ఇలా ఉంటుంది, అలా ఉంటుంది, ఈ విధంగా నేను ఆ అమ్మాయితో పెళ్లి చేసుకుంటే మన ఫలానా సంబంధం పెరుగుతుంది, మనకు ఫలానా లాభాలు కలుగుతున్నాయి అన్నటువంటి కొన్ని ఇలాంటి మాటలు అల్లుతూ ఉంటారు, చెబుతూ ఉంటారు. కానీ వాస్తవానికి ఈ విధంగా తల్లిదండ్రి యొక్క ప్రేమకు స్వయంగా వారి మనసులో అక్రమమైన ఒక ప్రేమ అమ్మాయిది కుదిరింది, లేదా ఒక అమ్మాయి మనసులో అక్రమ మార్గాల ద్వారా ఒక అబ్బాయి ప్రేమ కుదిరింది అంటే ఏమవుతుంది? తల్లిదండ్రుల ప్రేమ అనేది తగ్గుతూ పోతుంది. గమనించండి, ఎవరైతే వయసు ఎదిగి ఉన్నారో వారికి ఈ విషయాలు చాలా తొందరగా అర్థం కావచ్చు. కానీ ఎవరైతే ఇంకా వేడి రక్తంలో ఉండి ఇంకా యవ్వనంలో ఉన్నారో కొంచెం మనం ఆలోచిస్తే కొన్ని సందర్భాల్లో మనం మన ప్రేమికుడు లేదా ప్రియుడు లేదా ప్రియత ఆమె వారి యొక్క కోరికలను పూర్తి చేయడానికి ఎన్నో త్యాగాలకు మనం సిద్ధపడతాము. కానీ అదే ఏదైనా చిన్న ఆదేశం తల్లిదండ్రి వైపు నుండి వచ్చింది అంటే ఆ త్యాగానికి అయితే ఇక్కడ విషయం ఇంకా దీని గురించి లోతుగా మనం మన సమాజంలో ఉన్న ఎన్నో ఉదాహరణలు తీసుకుంటే మాట ఎక్కువ అయిపోతుంది. మరొక చాలా పాపం, ఎందరో యువతులు ఇలాంటి 14 ఫిబ్రవరి వేడుకల్లో సంబరాల్లో పాల్గొంటారో సామాన్యంగా ఎక్కువ మందితో జినా, వ్యభిచారం అనేది జరిగిపోయి ఉంటుంది. అల్లా కాపాడగా. మరి ఈ వ్యభిచారం ఎంత మహా చెడ్డ కార్యం, ఎంత మహా చెడ్డ పాపం. అందుగురించి ఖురాన్లో అల్లాహ్ తాలా ఆ జినా, వ్యభిచారం దాని యొక్క దరిదాపులకు కూడా మీరు వెళ్ళకండి అని అల్లాహ్ తాలా మనకు ఖురాన్లో ఆదేశించాడు. డైరెక్ట్ వ్యభిచారం చేయకండి అని అక్కడ డైరెక్ట్ చెప్పలేదు. ఏమన్నారు? వలా తక్రబు జినా, మిమ్మల్ని వ్యభిచారం వరకు తీసుకెళ్లే ఏ సాధనాలైతే ఉన్నాయో వాటన్నిటికీ మీరు దూరంగా ఉండండి. ఇంకా ఇలాంటి కార్యాలు జరిగిన తర్వాత సమాజంలో తల్లి ముఖం ఎత్తకుండా, తండ్రి తమ స్నేహితుల్లో తమ బంధువుల్లో ముఖం చూపించకుండా అయిపోతాడు. చివరికి అతడు కూడా అతని వేడి రక్తంలో అతనికి తొందరగా అర్థం కాదు, నేను మహాఘన కార్యం చేశాను అన్నట్లుగా భావిస్తాడు. పోనీ నా బంధువులందరూ దూరం అయిపోయినా ఏమవుతుంది, నేను సంపాదించేవాడిని, నేను ఒక పురుషుణ్ణి అన్నటువంటి చెడు భ్రమలో పడి తీసుకువెళ్ళి ఎక్కడైనా నేను బ్రతకవచ్చు అని అనుకుంటాడు. కానీ స్వయంగా కొద్ది రోజులు గడిచిన తర్వాత అతని మనసు, లేదా ఉర్దూలో దాన్ని అంటారు దమీర్ అని, అంతరాత్మ అతన్ని నిందిస్తూ ఉంటుంది. ఛీ,
నువ్వు ఎలాంటి మనిషివి? ఒక స్త్రీ ప్రేమలో పడి నీ తల్లిని దూరం చేసుకున్నావు, నీ తండ్రిని దూరం చేసుకున్నావు, అక్క చెల్లెళ్లను దూరం చేసుకున్నావు, అన్న తమ్ముళ్లను దూరం చేసుకున్నావు అన్నటువంటి బద్నామి, అన్నటువంటి చెడు పేరు అతనికి పుడుతూ ఉంటుంది. అంతేకాకుండా ఈ 14 ఫిబ్రవరిలో ఎన్నో రకాల మోసాలు జరుగుతాయి. ఇందులో కేవలం మోసాలే కాదు, ఆత్మహత్యలు, గొడవలు, హత్య నేరాలు అటువంటివి కూడా జరుగుతూ ఉంటాయి. ఈ సంవత్సరం ఒక ఫంక్షన్లో పాల్గొన్నాడు, ఒక అమ్మాయి నచ్చింది, ఆ తర్వాత ఏదో ఫంక్షన్లో వెళ్ళిన తర్వాత అంతకంటే మరీ అమ్మాయి నచ్చింది, అతనితో ఏదైనా సంబంధం కుదిరించబోయిండు, అతనికి ప్రేమికుడు ఇతనికి శత్రువుగా మారిండు. ఈ విధంగా ఎన్నో సంఘటనలు ఇంకా మన సమాజంలో జరుగుతూనే ఉన్నాయి. వీటన్నిటికంటే భయంకరమైనది ఒక ముస్లిం అనే వ్యక్తి షిర్క్ అనే ఘోరమైన పాపం ఏదైతే ఉందో దాని నుండి కూడా భయపడాలి. ప్రేమ అన్న ఈ పదం, దీని వాస్తవికత ఏంటంటే ప్రతి ప్రాణిలో, ప్రత్యేకంగా మనిషిలో అల్లాహుతాలా ఈ ప్రేమను పుట్టించాడు, ఉంచాడు. కానీ స్వయంగా అల్లాహుతాలా వీటి యొక్క హద్దులు నేర్పాడు, వీటి యొక్క హద్దులు తెలిపాడు, నేర్పాడు. మనం ముందు అల్లా యొక్క దాసులు. మన సృష్టికర్త అయిన అల్లాహ్ మనల్ని పుట్టించాడు. అందుగురించి అందరికంటే ఎక్కువ ప్రేమ మనకు ఎవరిది ఉండాలి? ఎవరిది? అల్లా యొక్క ప్రేమ ఉండాలి. కేవలం చెప్పుకునే వాళ్ళకి కాదు, వాస్తవ రూపంలో, ఆచరణ రూపంలో ఉండాలి. అల్లా ఇలాంటి సద్భాగ్యం మనకు ప్రసాదించుగాక. ఈ ప్రేమ, అల్లా యొక్క ప్రేమ, ఇది ధార్మిక ప్రేమ. అల్లాతో పాటు, అల్లా తర్వాత ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రేమ ఉండాలి. కానీ ఈ రోజుల్లో ఏం జరుగుతుంది? ఈ రెండు ప్రేమలు, లేక అనండి ఈ ఇద్దరి ప్రేమలు, అల్లాహ్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఇద్దరి ప్రేమలు ఏ విధంగా ఉండాలో అలా లేనందువల్ల మనం ఎన్నో రకాల చెడులకు గురవుతున్నాము. ప్రేమ అన్నది ధార్మిక పదం కూడా. ఖురాన్లో అల్లాహ్ తఆలా చెప్పాడు, యా అయ్యుహల్లదీన ఆమను మన్ యర్తద్ద మిన్కుమ్ అన్ దీనిహి ఫసౌఫ యఅతిల్లాహు బికౌమిన్ యుహిబ్బుహుం వ యుహిబ్బూనహు. ఓ విశ్వాసులారా, మీరు గనక మీ ధర్మం నుండి వెనుదిరిగారంటే, చూడండి, అల్లాహ్ కొందరిని పుట్టిస్తాడు, తీసుకొస్తాడు, వారు అల్లాహ్ను ప్రేమిస్తారు, అల్లాహ్ వారిని ప్రేమిస్తాడు. గమనించండి, అల్లాహు తాలా మరికొన్ని కార్యాలు, వేరే విషయాలు చెప్పాడు. కానీ అన్నిటికంటే ముందు ఈ ప్రేమ విషయాన్ని ప్రస్తావించాడు. అదే సూర బకరాలో వల్లదీన ఆమను అషద్దు హుబ్బన్ లిల్లాహ్, ఎవరైతే విశ్వాసులో వారు అందరికంటే ఎక్కువగా అల్లాహ్ను ప్రేమించేవారు ఉంటారు అని అల్లాహ్ తఆలా చెప్పాడు. ఇక ఆ తర్వాత ప్రజల్లో, మానవుల్లో ఎవరెవరితో ఎలాంటి ప్రేమ ఉండాలి అనేది అల్లాహ్ ఆదేశించిన మేరకు ఉండాలి. ఇకపోతే మరొక ప్రేమ ప్రకృతి పరమైనది. ప్రకృతి పరమైన ప్రేమ, దానికి కూడా అల్లాహు తాలా అనుమతిచ్చాడు. కానీ అది ధర్మపరమైన ప్రేమ కంటే మించి ఇతరుల పట్ల ఉండకూడదు. సామాన్యంగా ఈ రోజుల్లో అల్లాహ్ను కాకుండా వేరే వారిని ఎవరైతే పూజిస్తారో, విగ్రహాలను కానీ ఇంకా వేరే ఏవైనా కానీ, వారిని ప్రేమిస్తారు కదా.
సామాన్యంగా మనం ఏమంటాము, ఇలాంటి ఆ ప్రేమ షిర్క్ ప్రేమ. ఆ ప్రేమ కేవలం అల్లాహ్తోనే ఉండేది ఉంటే ఇది తౌహీద్ అవుతుంది. కానీ అల్లాహ్ను ప్రేమించే విధంగా వేరే ఎవరినైనా దేవతలను దైవీలను ప్రేమిస్తే ఏమవుతుంది, షిర్క్ అవుతుంది అని అంటాము. కానీ ఈ 14 ఫిబ్రవరిలో కూడా ప్రేమ పేరు మీద ఏదైతే జరుగుతుందో, యువతుల మధ్య ఏ ప్రేమలైతే ఉంటాయో ఇవి కూడా షిర్క్ వరకు చేరుతాయి. కానీ వాటిని మనం గమనించడం లేదు. అందుగురించి సోదరులారా, మహాశివులారా, ఈ ప్రేమ వలలో చిక్కుకోకుండా ఇలాంటి ఇవన్నీ కొన్ని 10 వరకు ఏదైతే నేను పాపాలు లెక్కించానో వాటిలో మనం పడకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఎలా చేయగలుగుతాము? అసలు ఇందులో పడడానికి మూల కారణాలు ఏమిటి? ముందు ఇలాంటి 14 ఫిబ్రవరికి సంబంధించిన కానీ లేక వేరే తప్పుడు ప్రేమలు ఏవైతే ఉన్నాయో వాటిలో పడడానికి కారణాలు ఏంటి అవి తెలుసుకుందాము. అలాంటి కారణాలు ఎవరైనా ఉండేది ఉంటే దూరం కావడానికి, ఆ తర్వాత వీటి నుండి బయటికి వచ్చే మార్గాలు ఏమిటో అవి కూడా తెలుసుకుందాము. దీన్నే సామాన్యంగా ఏమంటాం మనం, ఫస్ట్ రోగాన్ని ఏర్పాటు చేయడం, ఈ రోగం ఎలా వచ్చింది అనేది రీజన్, తర్వాత దానికి ట్రీట్మెంట్. సోదరులారా, ఈ రోజుల్లో ఒక యువకుడు ఒక యువతి ప్రేమలో చిక్కిపోతున్నాడు, పడిపోతున్నాడు, లేక ఒక యువకుని ప్రేమలో పడుతుంది అనడానికి మూల కారణం ఇఖ్తిలాత్, అంటే పర్దా, హిజాబ్ ఇలాంటి ఏవి లేకుండా కలిసి మెలిసి ఉండడం. ఎడ్యుకేషన్ కానీ, ఇందులో అతి ముఖ్యమైనది మన ఇళ్లలో మనం పెద్దలం మన యొక్క బిడ్డలకు, భార్యలకు, అక్క చెల్లెళ్లకు పర్దా యొక్క శిక్షణ ఇవ్వకపోవడం. మరియు చదువు విషయంలో కానీ, బాజార్లలో కానీ, ఇంకా పెళ్లిల్లో కానీ, వేరే ఎన్నో చోట్ల స్త్రీలు పురుషులు కలిసి మెలిసి ఉండడం. ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో చెప్పారు, ఏ పురుషుడు కూడా స్త్రీతో ఒంటరిగా ఉండకూడదు. ఏ పురుషుడు కూడా స్త్రీతో ఒంటరిగా ఉండకూడదు. ఎందుకు? దీనివల్ల ఏం జరుగుతుంది? మహానీయ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఎక్కడైతే ఒక వ్యక్తి ఒక స్త్రీతో ఒంటరిగా కలుస్తాడో అక్కడ వారిద్దరి మధ్యలో శైతాన్ మూడో వాడై కలుస్తాడు. ఇక ఎక్కడైతే శైతాన్ వచ్చి కలుస్తాడో అక్కడ మేలు జరుగుతుందా? ఇంతకుముందు ఆదం అలైహిస్సలాం సంఘటన మనం విన్నాము. అయితే ఏం చేయాలి మరి? ఇలాంటి అందరూ కలిసిమెలిసి ఉండే సందర్భాలు ఏవైతే ఉన్నాయో వాటికి దూరంగా ఉండాలి. మరొక హదీస్ కూడా మీకు వినిపిస్తాను. ఈ రోజుల్లో ఏం జరుగుతుంది? అశ్లీలతను, చెడును, వ్యభిచారాన్ని మనం తెలియకుండానే ఎలా ప్రచారం చేస్తూ ఉంటామో గమనించండి. బహుశా మీరు కూడా చూసి ఉండవచ్చు. పెన్ ప్రతి ఒక్కరు ఉపయోగిస్తారా లేదా? సామాన్యంగా స్కూళ్ళల్లో పెన్లలో ఏం రాసి ఉండేది? టచ్ మీ, కిస్ మీ, ఇంకా ఇట్లాంటి పదాలు ఉంటాయి కదా. అంతేకాకుండా ఈ కార్డుల మీద, కీ చైన్ అని ఉపయోగిస్తాము, అలాంటి వాటి మీద. కానీ వీటి ద్వారా ఎంత చెడు ప్రబలిపోతుంది, అశ్లీలత పెరిగిపోతుంది అనే విషయాన్ని ప్రజలు గమనించడం లేదు. ఒక సందర్భంలో ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, లా యుతాన ఫీ రఅసి అహదికుం బిమిఖ్యతిన్ మిన్ హదీద్ ఖైరుల్ లహు మిన్ అన్ యమస్స ఇమ్రఅతన్ లా తహిల్లు లహు. తబ్రానీ యొక్క సహీ హదీస్. మీలో ఒక వ్యక్తి నెత్తి మీద ఇనుప సలాకుతోని, కడ్డీతోని కొట్టడం ఇది చాలా మేలు. తనకు ధర్మసమ్మతం కాని ఒక స్త్రీకి
టచ్ కావాలి అని కోరుకోవడం కన్నా. సామాన్యంగా శైతాన్ ఎలాంటి వసవసాలు ఇస్తాడు, అబ్బా ఇంత స్మార్ట్గా ఉందిరా, కొంచెం ఒక్కసారి అట్లా పక్క నుండి పోతే, ఇట్లాంటి వసవసాలు, ఇట్లాంటి భ్రమలు, చెడు ప్రేరేపణలు శైతానుడు వేస్తాడు కదా. అలాంటప్పుడు ఇలాంటి హదీసులను మనం గమనించాలి. ప్రవక్త ఏమంటున్నారు, మీరు ఒక ఇనుప సలాకుతోని మిమ్మల్ని కొట్టడం, అలా దాంతో ఒక దెబ్బ మీకు తలగడం, మీకు ధర్మసమ్మతం కాని ఒక స్త్రీతో మీరు టచ్ కావడం కంటే చాలా మేలు. అంటే ధర్మసమ్మతం కాని స్త్రీతో టచ్ కావడం అంతకంటే మరీ ఘోరమైన విషయం అని. ఇంకా సామాన్యంగా స్త్రీలు బయటికి వెళ్ళేటప్పుడు అలంకరణతో వెళ్ళడం, ఇది కూడా మహా చెడుకు మూల కారణం. కానీ ఈ రోజుల్లో సమాజంలో వారేమనుకుంటారు, స్త్రీలే కాదు, చివరికి వారి యొక్క తండ్రులు కానీ, వారి యొక్క సోదరులు కానీ, ఇది స్త్రీ యొక్క హక్కు, ఆమె ఇష్టం ఎట్లా వెళ్ళినా ఏంటి. కానీ ఎంత బుద్ధి తక్కువతనం. ఏ మంచి వస్తువు అయినా కానీ అది కప్పబడి దాన్ని ఏదైనా మరో వస్తుతోని మూసివేసి బయటికి తీసుకెళ్తే ఎవరి దృష్టి పడకుండా ఉంటుంది. కానీ ఓపెన్గా ఉంటే, మీరు కొన్ని తినే వస్తువులే చూసుకోండి, చివరికి ఒక చిన్న ఉదాహరణ, చాక్లెటే చూడండి. చాక్లెట్ కవర్లో ఉంటే మీకు మంచిగా అనిపిస్తుందా, కవర్లో లేకుండా బయట ఉంటే మంచిగా అనిపిస్తుందా? స్త్రీ అదే కవర్లో, బుర్కాలో, దాన్ని చెడు అని అంటున్నారు. అంటే ఈ రోజుల్లో ఈ చెడు ఎంత ప్రబలిపోయిందంటే మన యొక్క ఆలోచననే మారిపోతున్నాయి. సోదరులారా, ఈ విధంగా చూసుకుంటూ పోతే ఎన్నో కారణాలు కావచ్చు. కానీ వీటికి అడ్డుకట్టు ఎలా కట్టాలి అనంటే ముందు దైవ భయభీతి అనేది మనలో రావాలి. మరియు ఇంట్లో పెద్దలు దూరపు ఆలోచనతో తమ యొక్క సంతానం పట్ల వారి యొక్క బాధ్యత ఎంతవరకు ఉన్నదో అనే విషయాన్ని గమనించాలి. ఈ రోజుల్లో చాలా వరకు తండ్రులు తమ సంతానం యొక్క బాధ్యత గురించి చాలా అలక్ష్యత, ఎలాంటి బాధ్యత లేదు అన్నటువంటి భావంలో పడి ఉన్నారు. ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, కుల్లుకుం రాయిన్ వ కుల్లుకుం మస్ఊలున్ అన్ రఇయ్యతిహి. మీలో ప్రతి ఒక్కడు తన చేతి కింద ఉన్న, తన బాధ్యతలో ఉన్న వారి గురించి ప్రళయ దినాన ప్రశ్నించబడతాడు. అంతేకాకుండా ప్రతి యువకుడు తన దృష్టిని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే దృష్టి ఇది ఫస్ట్ స్టెప్. ఈ దృష్టి ఎక్కడ పడుతుందో అక్కడి నుండి చెడు ఆలోచనలు మొదలవుతాయి, ఆ తర్వాత చెడు ప్రయత్నాలు మొదలవుతాయి. ఈ దృష్టిని మనం కాపాడుకోలేకపోతే ఈ చెయ్యిని కూడా వ్యభిచారంలో పడకుండా మనం కాపాడలేము, కాళ్ళను కూడా వ్యభిచారంలో పడకుండా మనం కాపాడలేము. అందుగురించి ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, అనుకోకుండా అకస్మాత్తుగా ఎవరైనా స్త్రీ మీద మీ దృష్టి పడితే మరోసారి కావాలని మీరు చూడకండి అని మనకు ప్రవక్త గారు ఆదేశించి ఉన్నారు. అంతేకాకుండా యువకులు సంపాదించేవారు కొంతవరకు వారిలో బాధ్యత భావం కలిగింది అంటే పెళ్లిళ్ళు చేయడంలో తొందరపాటు చేయాలి. ఎందుకు? పెళ్లిళ్ళు కానందువల్ల పెళ్లికి సంబంధించిన ఈ కట్న కానుకల యొక్క సాకులతో పెళ్లిళ్ళు ఆలస్యమైపోతున్నాయి. మరి ఎందరో యువకులు ఏం ఆలోచిస్తున్నారు? ఈ మన సమాజంలో కట్న కానుకల ప్రాబ్లం ఏదైతే ఉందో అది పోవాలంటే ప్రేమించి పెళ్లి చేసుకోవాలి, అదే బాగుంటుంది. అంటే ఇలాంటి తప్పుడు మార్గంలో పడడానికి ఒక కారణం మన ఈ కట్న కానుకలు కూడా ఉన్నాయి. వాటిని ఖండించే, తక్కువ చేసే ప్రయత్నం చేయాలి. ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి మనిషి ఇలాంటి అశ్లీల కార్యాల్లో పాల్గొనకూడదు. కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుంది?
మా కాలేజ్ వాళ్ళు 14th ఫిబ్రవరి సెలబ్రేషన్ చేస్తున్నారు, అందులో పాల్గొనాలి. ఏదో ఒక రకంగా మీరు మీ అబ్బాయిలకు, మీ అమ్మాయిలకు, మీ సంతానానికి ఏదో మంచి గిఫ్ట్స్ లేదా వేరే ఎక్కడైనా ప్రయాణం ఉద్దేశంతో తీసుకెళ్లి ఇలాంటి సెలబ్రేషన్స్లలో పాల్గొనకుండా ఉంచండి. ఎందుకు? ఖురాన్లో అల్లాహ్ తఆలా చెప్పాడు, తొలిసారి స్టార్టింగ్లోనే ఆయత చదివాను, ఇన్నల్లదీన యుహిబ్బూన అన్ తషీఅల్ ఫాహిషతు ఫిల్లదీన ఆమను. ఎవరైతే విశ్వాసుల మధ్య చెడు, అశ్లీలత, అసహ్య కార్యాలు ప్రబలిపోవాలి అని కోరుతారో, యుహిబ్బూన కేవలం కోరుతుంటారు, అలాంటి వారికి అజాబున్ అలీమున్ ఫిద్ దునియా, ఈ లోకంలో చాలా కఠినమైన బాధకరమైన శిక్ష ఉంది. మరియు వల్ ఆఖిరా, ప్రళయ దినాన కూడా చాలా కఠినమైన శిక్ష వారికి ఉంది. ఆ తర్వాత అల్లాహ్ ఏమంటున్నాడు గమనించండి, వల్లాహు యఅలము, అల్లాహ్కు చాలా తెలుసు, వఅంతుం లా తఅలమూన్, మీకు తెలియదు. అంటే ఈ చెడును ఎంత మాత్రం ప్రబలకుండా, చెడు యొక్క ప్రచారం జరగకుండా మీరు ప్రయత్నం చేయండి. కానీ ఎవరైతే చెడు ప్రచారం కావాలి అని కోరుకుంటారో అలా కోరుకునే వారి గురించి కూడా కఠినమైన శిక్ష ఇహ పరలోకాల్లో ఉన్నది అని అల్లాహ్ తఆలా హెచ్చరిస్తున్నాడు. మరి ఎవరైతే ఇలాంటి వారి కార్యాల్లో పాల్గొంటారో, ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఈ హదీస్ నుండి కూడా భయపడాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, మన్ తషబ్బహ బికౌమిన్ ఫహువ మిన్హుం. ఎవరైతే మరొకరి పోలికలు వహిస్తారో వారి గతి వారితోనే అవుతుంది. ఇమామ్ ఇబ్న్ కసీర్ రహమతుల్లాహి అలైహి చెప్పారు ఈ హదీసులో ఎవరైతే అవిశ్వాసులు చెడు కార్యాలు చేస్తున్నారో, చెడు మాటలు మాట్లాడుతున్నారో, వారి యొక్క చెడు వస్త్రాలు ఏవైతే ఉన్నాయో అలాగే వారి యొక్క పండుగలు, వారి యొక్క ప్రార్థనలు, ఆరాధనలు, వీటన్నిటిలో పాల్గొనడం, వారి యొక్క కార్యాలు చేయడం లాంటిది. మరి అలాంటి వారి గతి వారితోనే అవుతుంది. అంతేకాకుండా ఖురాన్లో కూడా అల్లాహ్ తఆలా ఏం చెప్పాడు, వమన్ యతవల్లహుం ఫఇన్నహు మిన్హుం. ఎవరైతే ఇలాంటి చెడు కార్యాలు చేసే వారితో స్నేహాన్ని కుదుర్చుకొని అలాంటి చెడుకు ప్రోత్సహించి వారితో ఉంటాడో వారి గతి చివరికి వారితోనే అయిపోతుంది. ఈ విధంగా సోదరులారా చాలా హెచ్చరికలున్నాయి. అందు గురించి మనం ఇలాంటి విషయాలకు భయపడాలి. 14 ఫిబ్రవరి వాస్తవానికి ప్రేమికుల రోజు కాదు. చెడును ప్రచారం చేసే, అశ్లీలత, వ్యభిచారం, ఇంకా ఎన్నో రకాల పాపాలు ప్రబలించే ఈ చెడ్డ దినం, ఆ దినాన్ని సెలబ్రేట్ చేసుకోవడం, దాన్ని ఒక ఉత్సవంగా భావించడం, ఇది మహా తప్పు కార్యం. అల్లాహ్ మనందరినీ కూడా ఇలాంటి చెడుల నుండి కాపాడుగాక. అల్లాహ్ తాలా మనందరినీ కూడా మంచి మార్గంలో ఉంచి బుద్ధి జ్ఞానాలతో ఇలాంటి చెడులకు దూరం ఉండి ఇతరులను కూడా దూరం ఉంచే భాగ్యం మనందరికీ ప్రసాదించేగాక. జజాకుముల్లాహు ఖైర్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.